సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం అంటే ప్రారంభం, అంతం లేనిది అని అర్థం. ఇది ఒక దైవత్వం. ఇది కులాలకు అతీతం. జనరల్‌గా చెప్పాలంటే ఒక మనిషి ఎలా జీవించాలి అని తెలియజేసే జీవన శైలి. ఈ భూమి మీద నువ్వు జన్మించిన దగ్గర నుండి నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. నువ్వు కేవలం టెనెంట్ మాత్రమే. టెనెంట్‌కి భూమి మీద ఏది నాశనం చేసే హక్కు లేదు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఒక దైవత్వాన్ని, ఎవరికీ హాని చేయని వ్యక్తిత్వాన్ని అలవాటు చేసే ధర్మమే సనాతన ధర్మం. ఇది ఒక కులం కాదు, మతం కూడా కాదు. జీవనశైలి. కేవలం జీవనశైలి. దీని నుండే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్నీ పుట్టాయి. అంత మహోన్నతమైన సనాతన ధర్మం పుట్టింది నా భారతదేశంలో. ఈ ధర్మం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చెప్తున్నానంటే ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే దానికి కారణం టీచర్ సరిగ్గా లేడనే అర్థం. మనందరికీ మొదటి గురువు కేవలం తల్లి మాత్రమే. తల్లి చెప్పే ధర్మం మీదే రేపొద్దున వాడి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో, మన పిల్లలకి మన ధర్మం గురించి వివరించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.